అయినా మన పిచ్చి గాని పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఆయన సినిమాలు చెప్పిన తేదీకి ఎక్కడ విడుదలవుతాయి? ఓజీ కూడా ఏదో డేట్ ఇచ్చారంతే. చెప్పిన టైంకి వస్తుందో లేదో ఎవరికి తెలుసు? బయటకి చెప్పట్లేదు కానీ ఫ్యాన్స్ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం ఇదే. కానీ దీనిపై క్లారిటీ వచ్చింది. ఓజీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నిర్మాత. మరి ఆయన ఏం చెప్పారు? దానిపై ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ హీరో అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు అభిమానులు. పాలిటిక్స్ లో అంత బిజీ అయిపోయారు ఆయన. జనసేన గెలుస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు కానీ ఆయన సినిమాలు ఎప్పుడొస్తాయని ఆలోచించే సాహసం కూడా చేయట్లేదు ఫ్యాన్స్. ఇలాంటి టైంలోనూ అప్పుడప్పుడు పవన్ సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తున్నారు నిర్మాతలు. అదే మహాప్రసాదంగా స్వీకరిస్తున్నారు ఫ్యాన్స్. మొన్న మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు హరీష్ శంకర్. ఇలాంటి సర్ప్రైజ్ ఒకటి ఓజీ విషయంలోనూ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయింది. ఉగాది కానుకగా టీజర్ విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఓజీ రిలీజ్ డేట్ పై నిర్మాత డివివి దానయ్య అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు. వింటున్నారుగా, పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ పై నిర్మాత దానయ్య చేసిన కామెంట్స్. గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన దానయ్యను ఓజీ అప్డేట్ చెప్పాలంటూ ఫ్యాన్స్ అడగడంతో సెప్టెంబర్ 27న ఖచ్చితంగా వస్తుంది అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల తరువాత పవన్ పూర్తి చేయబోయే మొదటి సినిమా ఇదే. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఇప్పటికే లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారు సుజిత్. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఓజీ. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ లోపు పూర్తి చేసి అక్టోబర్ నుండి నాని సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నారు సుజిత్. ఇది కూడా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే రాబోతోంది. నాని ప్రాజెక్ట్ తరువాత ఓజీ 2 సెట్స్ పైకి రానుంది. ఏదేమైనా సెప్టెంబర్ 27న ఓజీ రావడం ఖాయమంటున్నారు మేకర్స్.